కర్మించి రమేష్ గారు, మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు వైసీపీకి. మరో అంశం ఏంటంటే వైఎస్ షర్మిల, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల తన కుమారుడు రాజకీయ అరంగేట్రం మీద అడిగిన మీడియా ప్రశ్నకు సమాధానంగా అవసరమైన సమయంలో అవసరమైన చోట ఖచ్చితంగా వస్తారు రాజకీయాల్లోకి అని ఆమె చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత రాజకీయంగా కొన్ని ప్రకంపనలు అయితే వైసీపీ నుంచి వచ్చాయి అని తనే మళ్ళీ రీస్టేట్మెంట్ ఇచ్చారు. భయమా? రాజకీయాల్లోకి రాకముందే తన తనయుడు రాజకీయాల్లోకి వస్తున్నా అంటే వైసీపీకి వణుకు పుడుతుందా అని ఆమె స్టేట్మెంట్ చేశారు. నిజంగా వైసీపీ వణుకుతోందా? పేరు వైఎస్ రాజారెడ్డి కాబట్టి మీరేం చెప్పారు? ఈ రోజున షర్మిల గారు మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెల్లెలు. ఆవిడ మీద మేము పరుషంగా మాట్లాడలేక పోవచ్చు ఈ రోజున. ఎందుకంటే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న అనుబంధంలో, ఆయనతో ఉన్న అటాచ్మెంట్ లో ఆవిడని కూడా మేము అంతే గొప్పగా చూడటం జరిగింది. ఈ రోజున షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు. ఏం చేశారు సార్? ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆవిడ ఏం చెప్పారు? నాకు ఇది పుట్టినిల్లు మెట్టినిల్లు అన్నీ నాకే, ఆడపిల్ల అక్కడ ఆడపిల్ల కాదు, ఇక్కడ ఆడపిల్లే, ఇక నేను చచ్చినా బ్రతికినా తెలంగాణలోనే రాజకీయాలు చేస్తాను, ఇక్కడి నుంచి నేను వెళ్ళను అని చెప్పిన వ్యక్తి తెలంగాణలో పార్టీ మూసేసి అక్కడి నుంచి అన్నగారి మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈ రోజున ఆడుతూ ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకుంటున్నారు. అది ఆవిడ ఇష్టం. ఎందుకంటే ఆవిడ సొంత రాజకీయ అరంగేట్రం చేయాలనే కోరికతో ఆవిడ ఉన్నారు, చేసుకోవడంలో తప్పులేదు. అలాగే వారి కుమారుడు వైఎస్ రాజారెడ్డి గారు అని చెప్పి ఆవిడ చెబుతున్నారు. ఇక్కడ అందరికీ ఉన్న ఉద్దేశం కానీ డౌట్ కానీ ఆవిడ చెప్పిన మాటల్లో ఏంటంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నా తండ్రి గారు రాజారెడ్డి అని పేరు పెట్టారని ఆవిడ చెప్తున్నారు. ఓకే, తప్పేం లేదు. కానీ ఆ పేరు వైఎస్ రాజారెడ్డి అనేది ఎందుకు వైఎస్ రాజారెడ్డి అని పిలుస్తున్నారు అంటే, వైఎస్ అనేది ఇంకా ముందేమైనా అది రాజశేఖర రెడ్డి గారు ఇంటి పేరేనా, లేకపోతే ఆ పేరులో ఇంకేమైనా ఇప్పుడు జీవీ కృష్ణమూర్తి పేరులో వైఎస్ ఉండొచ్చు కదా, ఉండకూడదని అదే చెప్తున్నా వెంకట్ గారు. విజికే మూర్తి అని రాస్తాం మనం, వేణుగోపాల కృష్ణమూర్తి. అలాగే వైఎస్ అనే దానికి ఎదుగూరి సన్నింటి రాజారెడ్డి, లేకపోతే వాళ్ళ పేరులో ఇంకా ఏదైనా వాళ్ళకి అలా కట్ చేసుకుని షార్ట్ కట్ లో పెట్టుకున్నారా అనేది. మీ పార్టీ ఎలక్షన్ కమిషన్ దగ్గర నోటిఫై అయినప్పుడు మీ పార్టీ అబ్రివేషన్ రఘురామకృష్ణరాజు, ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, ఆయనే చెప్పారు కదా. అవును సార్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ, మేమేం కాదంటలా. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు కదా సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ఎక్కడా చెప్పలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాత్రమే పిలవడం జరుగుతుంది. కానీ ఈ రోజున నేను అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు అని చెప్పి షర్మిల గారు చెబుతున్నారు. ఓకే, దానికి మేమేం తప్పు పట్టట్లా. కానీ ఆ వైఎస్ అనేది విజికే కృష్ణమూర్తి అనే దాంట్లో వేణుగోపాల కృష్ణమూర్తి అని చెప్పి మనం ఎలాగా షార్ట్ కట్ లో కొంతమంది పెట్టుకుంటారో, అలాగే వైఎస్ అనే దానికి ఆవిడకి ఏమైనా షార్ట్ కట్ పదాలు ఉన్నాయా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఇంటి పేరైనా ఎదుగూరి సందింటి రాజారెడ్డి అనేది ఆవిడ క్లారిటీగా చెబితే అప్పుడు నేను మాట్లాడటం సబబుగా ఉంటుంది అనేది నేను చెబుతున్నాను వెంకట్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ వైఎస్ అనే దానికి వేరే అర్థం ఏదైనా చెప్పారనుకోండి, ఆయన వైఎస్ గా రాజశేఖర రెడ్డి గారికి వారసుడు ఎలాగవుతారు అని చెప్పి ముందే వీళ్ళు ఇప్పుడు మీరు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడ్డారా? వారసత్వం అనేది కొడుకు నుంచేనా? 83 సవరణ తర్వాత ఆస్తిలో హక్కు ఎట్లుంటుందో కుటుంబ లెగసీ మీద కూడా ఆడపిల్లకి హక్కు లేదంటారా? అంటే ఇక్కడ ఆడవారిని మగవారిని భేదం చూస్తారా? వెంకట్ గారు, మీరు చూస్తున్నారు భారతదేశ చరిత్రలో గత ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా తండ్రికి కొడుకే వారసుడు తప్ప కూతురు వారసురాలు అనేది ఎక్కడా లేదు. చరిత్ర కూడా అక్కడెక్కడా నడవట్లా. కొడుకు లేకపోతే వర్తిస్తుందా వారసత్వం? కొడుకు లేకపోతే ఖచ్చితంగా వారసురాలుగా కూతురే కాబట్టి కూతురు వారసత్వం వర్తించిన రాజకీయం కూతురున్నప్పుడు ఎందుకు వర్తించదు అంటే తరతరాలుగా నడుస్తున్న ఆచారాల ప్రకారం మనం అలా మూవ్ అయిపోయి దాన్ని అవసరాల కోసం చూడాలా, నైతికంగా చూడాలా, టెక్నికాలిటీ చూడాలా, లీగల్ గా చూడాలా? ఎలా చూడాలి సార్? ఏ రకంగా చూసినా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో గానీ భారతదేశంలో గానీ తరతరాలుగా వస్తున్న ఆచారాలను మనం ఫాలో అవుతున్నాం. ఆ ఆచారాల ప్రకారం మన తండ్రికి వారసుడిగా కొడుకు అని చెప్తాను. అప్పుడు మీ తండ్రికి వారసుడిగా మీరు చెప్పినట్లు ఆచారాలని కాసేపు పక్కన పెడితే రాజకీయంగా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి వస్తుందా? ఎందుకంటే ఇప్పటి వరకు అసెంబ్లీ ప్రథమంలో ప్రమాణ స్వీకారం చేయడానికి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చారు. ఆ తర్వాత నుంచి అసెంబ్లీ సెషన్స్ కి రావట్లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే వస్తా అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి టెక్నికాలిటీస్ అడ్డొస్తున్నాయని సభ చెప్పడం జరుగుతుంది, స్పీకర్ చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు వర్షాకాల సమావేశాలు జరిగే టైంకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఖచ్చితంగా వేటుకు గురవుతారు, అనర్హత వేటు అయితే పడుతుందని ఒక పక్క డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ చెప్పడం జరుగుతోంది. ఒకవేళ వేటు పడితే పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ రాజారెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ నియమించడానికి, పోటీ చేయించడానికి సన్నద్ధం అవుతోంది అనే మాటలు అయితే వినపడుతున్నాయి రాజకీయంగా. ఒకవేళ నిలబడితే కుటుంబం నుంచి వచ్చిన, ఎంత కాదన్నా మేనమామకి మేనల్లుడు, జగన్మోహన్ రెడ్డి గారి స్వయన మేనల్లుడు, తండ్రి, మీరు వారసత్వం ఉందా లేదా, టెక్నికలా నైతికమా అనేది కాసేపు పక్కన పెడితే ఆ లెగసీ ఖచ్చితంగా ఉంటుంది. సో దానివల్ల ఎంతో కొంత పార్టీలో చర్చ జరుగుతోందా, షర్మిల కోట్ చేసినట్టుగా ఆ కొంత భయం అయితే ఉందా? సార్ వెంకట్ గారు, అసలు వైఎస్ రాజారెడ్డి అని చెప్పబడుతున్న షర్మిల గారి కొడుకు మూలంగా మాకు ఎటువంటి ప్రమాదము లేదు, ప్రాబ్లము లేదు. ఎందుకంటే మీకు క్లియర్గా ఒక విషయం చెప్తా వినండి. ఈ రోజున మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది, ఆచార పరంగా కానీ లేకపోతే వారసత్వ పరంగా కానీ ఎవరైనా సరే తండ్రికి కొడుకు వారసుడు అని చెప్పి జనరల్ గా జరిగే ఇష్యూస్ ఉన్నాయి. దానిలోనే గతంలో పులివెందుల బై ఎలక్షన్ జరిగినప్పుడు వివేకానంద రెడ్డి గారు, వైఎస్ విజయమ్మ గారు పోటీ చేశారు. ఆ పోటీ చేసినప్పుడు భర్త భార్యగా ఆ వారసత్వాన్ని అదే పులివెందుల ప్రజలు వైఎస్ విజయమ్మ గారికి కట్టబెట్టారు తప్ప రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారికి ఈ వారసత్వం చెందుద్ది అని చెప్పి వివేకానంద రెడ్డి గారికి ఆ వారసత్వాన్ని కట్టబెట్టల. అలాగే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే గెలుపోటములు వారసత్వాన్ని నిర్దేశిస్తాయి అనుకుంటే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా ఆమె ఓటమి పాలయ్యారు. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డికి వారసురాలు కాదని విశాఖ ప్రజలు నిర్ణయించారని మనం అనుకోవచ్చా? కాదు కదా. పులివెందుల అనేది సొంత కాన్స్టిట్యున్సీ. వారి సొంత కాన్స్టిట్యున్సీలో వైఎస్ రాజారెడ్డి గారి పోటీ విషయం మీద మీరు అడిగారు కాబట్టి నేను చెప్పడం జరిగింది. వైజాగ్ అనేది అక్కడి నుంచి ఆవిడ బయటకు వచ్చి పోటీ చేయడం జరిగినది. అందులోనూ ఆ రోజున వైజాగ్ లో వీళ్ళు చేసిన దుష్ప్రచారం ఎలాంటిదో మన అందరం కూడా చూసాం. మొత్తం కడపోళ్ళు వచ్చేసి ఇక్కడ మొత్తం నాశనం చేసేస్తారు, ఆక్రమించేస్తారు, ఫ్యాక్షనిజం తయారైపోద్ది. ఈ రకమైన దుష్ప్రచారం తోటి ఆ రోజున తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవడం జరిగింది తప్ప 5 ఏళ్లు తిరిగిన తర్వాత అదే వైజాగ్ పార్లమెంటు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,50,000 ఓట్ల మెజారిటీ తోటి మళ్ళీ ఎంవివి సత్యనారాయణ గారు గెలవడం జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వెంకట్ గారు, నిజంగా రేపొద్దున వైఎస్ రాజారెడ్డి అనే వ్యక్తి పోటీ చేసినా సరే పులివెందుల నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గతంలో ఏ మెజారిటీతో అయితే గెలిచారో అదే మెజారిటీ తోటి గెలుస్తారు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. కానీ మీరందరూ కూడా అంటే వైఎస్ షర్మిల రెడ్డి గారి అబ్బాయి వస్తున్నారు కదా, రేపొద్దున ఏదో అయిపోద్ది, రేపొద్దున ఓడిపోయే పరిస్థితులు వస్తాయని చెప్పి ఒక రకమైన క్రియేషన్ జరుగుతుంది తప్ప అక్కడెక్కడ దాకా ఎందుకు సార్? షర్మిలారెడ్డి గారు కడప ఎంపీగా పోటీ చేయడం జరిగింది. నిజంగా ఆ కడప ప్రజలందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా షర్మిలారెడ్డి గారిని చూసి ఉంటే కనుక డిపాజిట్ కోల్పోతుందండి ఆవిడ. రమేష్ గారు, 2024 ఎన్నికలు మీరు కోడ్ చేశారు కాబట్టి చెప్తున్నాను. 2024 ఎన్నికల్లో ప్రజలు ఓ పక్క కూటమిని, మరో పక్క వైఎస్ఆర్సీపీని పోటీగా అనుకున్నారా? 3 వ్యక్తులు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు పోటీలో లేరని భావించారనుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా అంతే, అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో 1.5% ఓటింగ్ తోటి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి ఒక్క వార్డు మెంబర్ గానీ లేదా పంచాయతీ సర్పంచ్ గానీ గెలిచే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో లేదు. లేని పరిస్థితుల్లో రేపొద్దున ఆ పార్టీ తరఫున పోటీ చేసే ఆ రాజారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ అని అనడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనగా చెప్పబడుతున్న సోనియా గాంధీ గారిని ఎదిరించి బయటికి వచ్చిన ధీరోదాత్తుడు. ఈ రోజున అటువంటి వ్యక్తి ఇటువంటి షర్మిల గారి కొడుకుకి లేకపోతే వేరే వ్యక్తులకి భయపడతాడు, లేకపోతే ఓడిపోతాడు అని అనుకోవడం చాలా హాస్యాస్పదం అండి. మీరు చెప్పినట్టే పోలిక వద్దు అంటున్నారు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని చరిత్ర చెప్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, 89 ఎలక్షన్స్ లో 2 చోట్ల టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు
ఎన్టీ రామారావు నిలబడ్డప్పుడు 2 చోట్లలో తెలంగాణలో ఓడిపోయారు. చిత్తరంజన్ దాస్ అనే సామాన్య వ్యక్తి గెలిచారు, ఆయన మంత్రి అయ్యారు. మరి అది సంచలనమే కదా, రాజకీయాల్లో సంచలనాలు జరగవా సార్? ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు నా చెప్పును పెట్టినా గెలుచుద్ది అని ఒక అహంభావంతో, నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాను అనే ఒక అహంభావంతో, ఎందుకంటే ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలుసు. 1989 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాలకు కానీ, వంగవీటి మోహన్ రంగా గారి మరణం కానీ, ఎందుకంటే ఆ రోజున కాపులందరూ కూడా ఏకపక్షంగా వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరగడంతో కాపులందరూ కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ ఈ హత్య చేయించింది అని చెప్పి క్లియర్ గా వాళ్ళందరూ కూడా ఆ రోజున ఉన్నారు. కాబట్టి ఆ రోజున మన ఎన్టీ రామారావు గారిని అక్కడ ఓడించడం జరిగింది. కానీ ఆ తర్వాత మీకు జరిగిన 94 ఎన్నికల్లో అదే ఎన్టీ రామారావు గారికి 234 సీట్లు ఇచ్చి మళ్ళీ ఇదే రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. యాక్చువల్ గా జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు వెంకట్ గారు. రాజకీయం అనేది డైనమిక్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా అక్కడ జరుగుతున్న వాళ్ళకున్న పట్టు కానీ, వాళ్ళకున్న రాజకీయ చిత్రత మూలంగా అక్కడ జరిగే వ్యవహారాల్లో గెలుపోవటంలు అనేవి ఉంటాయి. పులివెందుల నియోజకవర్గం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోట. ఆ కంచుకోటలో మీరు మొన్న ఎలక్షన్ గురించి పులివెందల రాజశేఖర రెడ్డి టైంలో కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ ఏ ఎన్నికలకైనా కంచుకోటే. కానీ మొన్న జెడ్పీ ఎన్నికల్లో అదే పులివెందల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు తగ్గిన మాట వాస్తవం కాదా? జెడ్పీ టీడీపీ కైవసం చేస్తుంది కదా, మరి అదే కంచుకోట బేటలు వారిందా సార్? ఇప్పుడు గతంలో 90,000 మెజారిటీ వచ్చింది, 65,000కి తగ్గిన మాట వాస్తవం. తగ్గినా సరే ఇప్పుడు మెజారిటీ 3 పార్టీలు కలిసి ఒకే కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి మెజారిటీ తగ్గడం జరిగింది. అదే 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఏంటి అనేది నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. తెలుగుదేశం పార్టీ కూడా 30 సీట్లు దాటదు. అలాగే కాకుండా జనసేన పార్టీకి 1 సీటు కూడా రాదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే, ఇప్పుడైనా సరే నేను చెప్తున్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా సరే ఒంటరిగా పోటీ చేస్తే ఆయన ఓడిపోతారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టి కనీసం నేను ఎమ్మెల్యే కాను అనేది ఈయన ఉద్దేశం, నేను ముఖ్యమంత్రి కాను వీళ్ళతోటి కలవకపోతే అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. మేమిద్దరము బీజేపీ తోటి కలవకపోతే రేపొద్దున బీజేపీ మమ్మల్ని గెలవనివ్వదు అనేది బీజేపీ వీళ్ళిద్దరి యొక్క ఉద్దేశం. కాబట్టి వీళ్ళిద్దరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, నేను ఎంతో కష్టపడి నెలలు కాళ్ళు పట్టుకుని తెలుగుదేశం పార్టీ తోటి పొత్తుకు ఒప్పించాను బీజేపీ పార్టీని అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కుటుంబంగా కలిశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 11 సీట్లకు పరిమితమైంది. లేకపోతే వీళ్ళకి వచ్చిన ఓట్ల శాతం అనేది మీరు చూసుకుంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వస్తే జనసేన పార్టీకి 6.57% ఓటింగ్ వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీకి 0.5% ఓటింగ్ వచ్చింది 2019లో. ఇదే బీజేపీకి వైఎస్ రాజారెడ్డి షర్మిల తనయుడు, ఆయన రాజకీయ అరంగేట్రంపై తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజమేనా, ఉంటుందా సార్? ఈ రోజున షర్మిల గారు మీరు చూసారో లేదో, గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా ఇబ్బంది వస్తే హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారు దిగిపోయి ఏదో ఒక ఇష్యూని తీసుకుని పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేసేవాడు. ఈ రోజున ఆ ఉద్యోగాన్ని వైఎస్ షర్మిలారెడ్డి గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆ విధంగా వాళ్ళ రాజకీయంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ అరంగేట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మూలంగానే ఈ రోజున మీరు ఇంతకుముందు జస్ట్ మీరందరూ చూసారో లేదో, కర్నూలు వైఎస్ రాజారెడ్డి గారిని తీసుకువచ్చే ముందు ఆవిడ ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. ఏది ఆయన ప్రీస్ట్ గా చర్చిల్లో ఆయన చెబుతున్న వీడియో జస్ట్ ఆయన వచ్చే ఒక 2 or 3 days బిఫోరే బయటకు వచ్చింది. అంటే ఒక ప్రీ ప్లానెడ్ గా ఇదంతా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. సరే, రాజకీయాల్లో ఎవరికుండే ఎత్తుగళ్ళు, ఎవరికుండే ఇవి వాళ్ళకు ఉంటాయి అనుకోండి, అది ఎవరు తప్పు కాదు. కానీ ఈ రోజున మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పోరాడారు. చంద్రబాబు నాయుడు
ఎంత దారుణంగా రాజశేఖర రెడ్డి గారిని విమర్శించి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా షర్మిలారెడ్డి గారిని కూడా ఎంత దారుణంగా వ్యక్తిత్వం చేశారో 2014 ముందు 2011 నుంచి 2019 వరకు ఇదే షర్మిలారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా విమర్శించారో మనందరం చూసాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.